సో హే గాయ్స్, మై లైఫ్ వ్లాగ్స్లోకి స్వాగతం సుస్వాగతం. సో ఇక్కడ నేనైతే ఆఫ్టర్ ఆఫీస్ వ్లాగ్ మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. బిఫోర్ ఆఫీస్ వ్లాగ్ అయితే చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ సమ్ వర్క్ అండ్ ఆల్సో ఈరోజు చాలా హెక్టిక్ ఉండే డే, చాలా మూడీగా ఉండే, చాలా అంటే చాలా స్ట్రెస్గా ఉండే ఈరోజంతా నాకు. సో అందుకే ఇంటికి రాగానే కొంచెం డ్రెస్ చేంజ్ అంతా చేసుకొని ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, చూసారుగా. టీ పెట్టుకొని తాగి కొంచెం రిఫ్రెష్ అవుతుంది మైండ్, బయట జరిగిన విషయాలన్నీ మర్చిపోతాను అని చెప్పేసి నేను టీ అయితే తాగుతున్నాను అనమాట. టీ పెట్టుకుంటున్నాను. అండ్ టీ తాగిన తర్వాత చాలా వరకు అయితే రిలాక్స్ అయింది మైండ్. బట్ చాలా అంటే హెడేక్గా ఉంది నాకు. ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేసాను. అండ్ దెన్ స్టవ్ కూడా చాలా అంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది నాకు. డైలీ క్లీన్ చేయకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదు, స్టవ్ క్లీన్గా ఉండాలి నాకు. సో అందుకే అలసిపోయినా ఏమైనా కానీ ఖచ్చితంగా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. చెప్పాను కదా హెడేక్ వస్తుందని చెప్పి, అందుకోసమే నేను ఇంట్లోనే తయారు చేసిన ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఈ ఆయిల్ వల్ల స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. నాకైతే కొంచెం రిజల్ట్ బాగానే తెలుస్తుంది. ఇలా జడ అయితే వేసేసుకుంటున్నాను, లేకపోతే ఆయిల్ అంతా మొత్తం ఫేస్కే అంటుతూ ఉంటుందని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత రిలీఫ్ అనిపించిందంటే నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అండ్ గాయ్స్, మన లైఫ్ని మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ వెనక్కి పట్టి లాగడానికి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి తెలుసా మనకి. మనం ఎంత మంచిగా చేసినా ఏం చేసినా కానీ, లేదు నీలో ఇది తక్కువ ఉంది, నువ్వు ఇది చేయలేదు, నువ్వు ఇది ఎంతన్నా చేయండి, మీరు వాళ్ళకి బ్లడ్ కోసి ఇచ్చేసేయండి, మీ బ్లడ్ ఇచ్చేసేయండి, అయినా కూడా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు ఉంటుంది కదా, పొరపాటు కూడా ఉండదు బట్ వెతుకుతారు. మైనస్లు వెతకడానికి చాలామంది ట్రై చేస్తారు గాయస్. అలాంటి వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉండండి, లేకపోతే చాలా అంటే చాలా మీరు డిప్రెస్ అయిపోతారు. సో ఈరోజు నాకు అదే జరిగింది. అండ్ ఆల్సో నాకు ఏ కర్రీ చేయాలని కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈరోజు. బట్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ చారు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. బేసిక్గా అయితే బ్యాచులర్స్ కానీ, ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, హెక్టిక్ అనిపించినప్పుడు బిజీగా ఉండి చేసుకోలేకపోతే ఈ మజ్జిగ చారు చేసుకుంటే. మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.